ఈ వీడియోలో యూట్యూబ్లో వీడియోను ఎలా అప్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చాలా సింపుల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మనం ప్రెజెంట్ ఈ వీడియోలో ఒక యూట్యూబ్లో షార్ట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తానండి మీకు. ప్రెజెంట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒక వీడియో ప్లే చేస్తున్నాను. ఈ వీడియోని నేను యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తానో మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మన వీడియో వైరల్ అవ్వాలంటే టైటిల్, డిస్క్రిప్షన్ అంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అనేది మనం పెట్టుకోవాలి. దాని ప్రకారం వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది. నేను ప్రెజెంట్ ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మీకు ప్రెజెంట్ యూట్యూబ్లో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. యాప్ ప్రతి మొబైల్లోనే ఉంటుంది. వన్స్ ఓపెన్ చేసాక మనకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కింద మనకి ప్లస్ సింబల్లా ఉంటుంది ఐకాన్. అది వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ కింద చూడండి వీడియో అని ఉంది, షార్ట్స్ అని ఉంది. వీడియో అనేది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి మనం ప్రెజెంట్ షార్ట్ కదా అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కదా, ఇక్కడ షార్ట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ బటన్ చూడండి, యాడ్ వర్క్ చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద ఎందుకు క్లిక్ చేస్తామంటే మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా హనుమాను, నేను ఆల్రెడీ ఆ వీడియో అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఓకే అనేది క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది మనకి ప్రెజెంట్. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఏదైతే సెలెక్ట్ చేసాం ప్రివ్యూ కింద వస్తుంది. సో అంతా మంచిగా ఉందంటే మనం ఇది అప్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో వన్స్ అంతా బాగుందేమో చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ ఎడిట్ నెక్స్ట్ బటన్ ఉంటుంది. మనం ఎడిట్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఈ వీడియోకి టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏఏ అనేది వచ్చింది చూసారా, దాని మీద క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ అనేది ఎలా వస్తుంది, మనం ఎంటర్ చేసుకోవాలి. టెక్స్ట్ జై హనుమాన్ అని నేను ఎంటర్ చేశాను. మనకి ఇక్కడ మీరు జై హనుమాన్కి టెక్స్ట్ ఉంది కదా, అది స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నా అబోవ్ చూడండి, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫాంట్ స్టైల్ మారుతూ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి డాట్లా ఉండి చిన్న గీత ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలాగా. కలర్స్ మార్చుకోవాలంటే కింద చూడండి కలర్స్ నేను ఆల్రెడీ చేంజ్ చేస్తాను చూసారా. వన్స్ మీరు కలర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్ అనేది అప్లై అయిపోద్ది. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ మారాలంటే నేను ఏరే మార్క్ వస్తుంది చూసారు, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ టెక్స్ట్కి, పర్టికులర్ టెక్స్ట్కి. ప్రెజెంట్ నాకు జై హనుమాన్ స్టైల్ నచ్చింది. సో వన్స్ జై హనుమాన్ క్లిక్ చేసేసి నేను టర్న్ కొట్టాను. సో ఇంక ఇక్కడ మనకి చూడండి వన్స్ దాన్ని పట్టుకుని డ్రాగ్ చేసి పై పెట్టుకోవచ్చు, మీకు పర్టికులర్ పొజిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి యారో మార్క్ వస్తుంది కదా, వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకి మోర్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి సేవ్ టు డివైస్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, క్యాప్షన్స్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్. మనం ఆల్రెడీ ఎఫెక్ట్ చేద్దాం ఈ వీడియోకి సంబంధించి. ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే నేను ఎటువంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయట్లేదు. ప్రెజెంట్ మీకు ఏమైనా ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, ఆ టిక్ మార్క్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. స్టిక్కర్స్ అని ఉంటుంది, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇష్టం వచ్చినది అప్లై చేయొచ్చు. వన్స్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైటిల్ బట్టి మన వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ టైటిల్ మీరు ఎలా యాడ్ చేయాలో అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని చూపించాను, టైటిల్, డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలి అన్నది ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాం. సో నేనేం చేస్తానంటే చాట్ జీపీటీకి వెళ్ళాను. మనకి ఏంటి వీడియోలు ఒక ద్వీపం ఉంటుంది, ఆ ద్వీపంలో హనుమాన్ వస్తుంది. వన్స్ అన్నీ కలిసి ఒక బిగ్ హనుమాన్ అనేది ఫామ్ అయ్యేలాగా. సో నేను అలాగే టైప్ చేస్తాను. నేను ఒక వీడియో క్రియేట్ చేశాను, ఎవ్రీ ఫ్లేమ్ లార్డ్ హనుమాన్ ఉన్నట్టు, అండ్ లాస్ట్ చివరికి ఆ ఫ్లేము అన్నీ కలిసి ఒక లార్డ్ హనుమాన్ క్రియేట్ చేసినట్టు ఉంది కదా, అది టైప్ చేసి దీనికి నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కావాలి అన్నట్టు టైప్ చేస్తాను. చూడండి నేను ఏదైతే వీడియోలో ఉందో ఆ వీడియోలో టైప్ చేస్తాను. మనకి ఎలా కాకుండా మీరు ఆల్రెడీ వీడియో తయారు చేసినప్పుడు ఒక ప్రాంప్ట్ అనేది వస్తుంది కదా, ఆ ప్రాంప్ట్లో కూడా డైరెక్ట్గా మనకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది కొట్టినా సరే
అక్కడ కూడా వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, నాకు టైటిల్ డిస్క్రిప్షన్ వైరల్ అయ్యేలా ఉండాలి యూట్యూబ్ షార్ట్స్‌లో అని టైప్ చేశాను. వన్స్ క్లిక్ చేయగానే మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది వస్తాయి. చూడండి ఇక్కడ మనకి బెస్ట్ వైరల్ టైటిల్ అని ఒకటి వచ్చింది. అంటే అదొకటే కాకుండా సమ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి. వేరే టైటిల్స్ కూడా వచ్చినాయి. సో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా వచ్చింది చూసారా? నాకు చూస్తున్నాను ఏ టైటిల్ బాగుంటుందో, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు మీరు. సో మనం ఇక్కడ టైటిల్ కనుక నచ్చకపోతే వేరే టైటిల్ అంటే డిస్క్రిప్షన్ ఇవ్వు అని ప్రాంప్ట్ అనేది ఇలా టైప్ చేసేస్తే మనకి ChatGPT కొన్ని టైటిల్ ఆప్షన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, మనకి డిస్క్రిప్షన్ ఇచ్చింది, టైటిల్ ఆప్షన్స్ అనేవి కూడా ఇచ్చింది. సో వీటిలో మనకి తెలుస్తుంది కదా టైటిల్ ఏది బాగుంది అన్నది అనిపిస్తే కనుక మీరు ఆ టైటిల్ని కాపీ చేసుకుని మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారో అక్కడ టైటిల్ ఇది పేస్ట్ చేయండి, సరిపోతుంది. నాకు ఇక్కడ ఏం టైటిల్ నచ్చిందంటే కింద స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి, ఒక్కో జ్వాలలో ఒక్కో హనుమంతుడు చివరికి విశ్వరూపం 4th వన్ ఉంది కదండి. ఆ టైటిల్ అయితే కొంచెం బాగుంది అన్నట్టు అనిపిస్తుంది, కొంచెం వైరల్ అయ్యేలా ఉంది అనిపిస్తుంది. సో నేను ఇది కాపీ చేస్తాను ప్రజెంట్. సో ఇది కాపీ చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, పైన టైటిల్ అని చూసారా, అక్కడ పేస్ట్ చేసిండి. మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ హ్యాష్ కొంచెం స్పేస్ ఇచ్చి హ్యాష్ అని టైప్ చేయండి. హ్యాష్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి షార్ట్ SHORT అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ మీకు కింద వచ్చింది చూసారా, షార్ట్ వీడియోస్. ఫస్ట్ దాన్ని చూసారా షార్ట్స్ అనేది, అది సెలెక్ట్ చేయండి. టైటిల్లో ఖచ్చితంగా ఇది ఉండేలా చూసుకోండి. దీన్ని బట్టి వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను టైటిల్ అయిపోయింది మనకి డిస్క్రిప్షన్. సో నేనేం చేస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది కాపీ చేస్తాను ప్రజెంట్. చూడండి ఇక్కడ కింద కూడా హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి చూసారా, షార్ట్స్ అని, హనుమాన్ అని, అలా హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి డిస్క్రిప్షన్లో. టైటిల్లో మాత్రం మీరు ఏంటంటే హ్యాష్ షార్ట్స్, హ్యాష్ ట్రెండింగ్ అలా చాలానే ఉంటాయి, బట్ మనకి హ్యాష్ షార్ట్స్ అనేది సరిపోతుంది. సో ఇక్కడ చూసారు డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను నేను. సో నెక్స్ట్ మనం ఇక్కడ థంబ్నెయిల్ ఇమేజ్ అనేది ఇచ్చుకోవాలి. సో పైన ఇమేజ్ కనిపిస్తుంది చూడండి, పెన్సిల్ మార్క్ ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది ఇక్కడ ఉంటుంది. కింద చూసారా యారో మార్క్ చూపిస్తుంది, మీరు అలాగా దాన్ని పట్టుకునేలా డ్రాగ్ చేస్తే మీరు ఏదైతే ఆపారో దాన్ని మనం థంబ్నెయిల్ ఇమేజ్ కింద పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేయొచ్చు. డ్రాగ్ చేయండి, జస్ట్ అది పట్టుకుని కింద చూసారా, అది పట్టుకుని ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. సో డ్రాగ్ చేసి మనకి వన్స్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇది ఏంటంటే వీడియోలో ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇమేజ్ని వన్స్ అది పట్టుకున్న తర్వాత పైన డన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి, సరిపోతుంది. మనకి చూసారా అక్కడ థంబ్నెయిల్ ఇమేజ్ కింద కనిపిస్తుంది మనకి, అలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంది, యాడ్ టు ప్లే లిస్ట్ అని ఉంది, విజిబిలిటీ పబ్లిక్ ఉంది, ఆడియన్స్ అనేది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకోండి, అది యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి రిలేటెడ్ వీడియో అని చూసారా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏంటంటే వన్స్ మనం చెప్తున్నాను మీకు ఎలాగా లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు దీని యూస్ఫుల్ ఏంటనేది మీకు చెప్తాను. వన్స్ రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్గా మన ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ అనేది వస్తుంది. మనం వన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, నేను ప్రజెంట్ ఇక్కడ ఒక వీడియో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. వన్స్ ఒక దాని మీద క్లిక్ చేయగానే మనకి చూడండి భీముడు దుర్యోధనుడు అని చూసారా, అది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత ఏంటి ఇక్కడ కొలాబరేషన్ అని ఉంది చూడండి, కమ్యూనిటీలో కొలాబరేషన్ అని చూసారా. ఆ కొలాబరేషన్ ఏంటంటే వేరే ఛానల్ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ పైన ఇన్వైట్ కొలాబరేట్ అది క్లిక్ చేయండి. సెర్చ్ ఫర్ ఏ ఛానల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఎవరికైనా ఛానల్ ఉంటే కనుక వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటే, అంటే కొలాబరేట్ చేయడానికి, అంటే ఇద్దరు కలిపి యాడ్ అయ్యేలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మా బ్రదర్ది నేను వెన్నెల వర్స్ టీవీ అని ఉంటుంది. సో అది నేను ఇంకా నేనైతే కొలాబరేట్ ఏం చేయలేదు, జస్ట్ చెప్తున్నా. అది వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు. సో ఇక్కడ మనకి ఇంకా ఏమున్నాయంటే యాట్రిబ్యూట్స్ అని చూసారా, ఏఐ యూజ్ అని చూసారా, మనం అది కూడా ఏఐతో చేసాము అన్నట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. ఆడియన్స్ అనేది సో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అలా పెట్టుకుంటే బెస్ట్ మనకి. చూడండి ఇక్కడ నేను ఏ యూజ్తో అన్న చూసా, ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, యాట్రిబ్యూట్లో ఉంటుంది అది మనకి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన కింద చూసారా సేవ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ ఆర్ అప్లోడ్ షార్ట్ అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ సేవ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ కొడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ప్రెజెంట్ అప్లోడ్ చేయడం అనుకోవట్లేదు, ఇంకేమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటారనుకో, కింద సేవ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ అని చూస్తే అది క్లిక్ చేయండి. అలా కాకుండా మీరు అప్లోడ్ చేసేయాలనుకుంటున్నారు చూసారా, అప్లోడ్ యాజ్ ఏ షార్ట్ అని చూస్తే అది క్లిక్ చేయండి. నేను ప్రెజెంట్ సేవ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ ప్రెజెంట్ సేవ్ అయ్యింది నాకు డ్రాఫ్ట్లో. నేను చేస్తున్న వ్యూ ఛానల్కి వెళ్ళాను. వన్స్ వ్యూ ఛానల్కి వెళ్ళగానే ఇక్కడ వీడియోస్ షార్ట్స్ అని చూసారా, షార్ట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ డ్రాఫ్ట్స్ అని చూసారా, మనకి ఇక్కడ వస్తుంది వీడియో డ్రాఫ్ట్స్ క్లిక్ చేయండి. వన్స్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి చూడండి ఫస్ట్ వీడియో అని చూసారా, అది క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను, సరిపోతుంది. ఇక్కడ చూసారా అన్నీ అలానే ఉంటాయి సేమ్. ఇంకా నేను ఏం చేశాను ఇప్పుడు నెక్స్ట్ వీడియో అప్లోడ్ యాజ్ ఏ షార్ట్ కొట్టేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ అప్లోడ్ అవుతుంది, సెండింగ్ ఫైల్ 25% అని ఉంది చూసారా, మనకి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ ఇది అప్లోడ్ అవ్వగానే మనకి ఒక మెసేజ్లో ఒక నోటిఫికేషన్లో వస్తుంది. అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ మనం చూసుకోవాలి టైటిల్ డిస్క్రిప్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కొంచెం వైరల్ అవుతాయి. హ్యాష్ షార్ట్స్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఉపయోగించే దాన్ని బట్టి ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ సాంగ్ ఎలా యాడ్ చేయాలి అనేది చూడలేదు. చూడండి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది చూసారు, అప్లోడెడ్ టు యువర్ ఛానల్ అనేది వచ్చింది. ఎలా వచ్చిందంటే మీ ఏదైతే వీడియో ఉందో అది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. చూడండి ఆల్రెడీ వీడియో ఇక్కడ చూపించాను చూడండి. కింద ఇందాక చెప్పాను చూసారు రిలేటెడ్ వీడియో అని చూసారు, భీముడు వర్సెస్ దుర్యోధనుడు అని చూసారు కింద. దాని మీద క్లిక్ చేయగానే ఆ వీడియోలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పర్టికులర్ ఒక వీడియో ఏదైతే అప్లోడ్ చేసామో ఆ వీడియోలో ఇంకో వీడియో లింక్ పెట్టాలంటే రిలేటెడ్ వీడియోలో పెట్టుకుంటే ఇదిగోండి చూసారా, ఇది క్లిక్ చేయగానే వేరే వీడియో అనేది నాకు ప్లే అయిపోయింది. సో రిలేటెడ్ వీడియో అనేది అది అలా ఉంటుంది. బట్ అది ఫస్ట్ టైం యూజర్స్ వాళ్ళకి సమ్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. మీరు ఫోటో ఐడి పెట్టేస్తే అది వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. సో ఇలా సింపుల్గా మన వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చండి. మీకు కనుక వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేయాలి, వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో కావాలంటే కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా దానికి రిలేటెడ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.